ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 18ను పరిశీలిద్దాం. మోక్ష సన్యాస యోగమైన ఈ చివరి అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మ యొక్క స్వభావాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తున్నాడు. మనం చేసే ప్రతి పని వెనుక ఉన్న ప్రేరణ ఏమిటి, ఆ పని ఎలా జరుగుతుంది అని అర్జునుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఏ పని జరగాలన్నా దానికి రెండు ముఖ్యమైన భాగాలుంటాయి. మొదటిది పనికి ప్రేరణ, రెండవది పని యొక్క నిర్మాణం. జ్ఞానం తెలుసుకోదగిన విషయం మరియు తెలుసుకునేవాడు అనే ఈ మూడు కలిసి ఒక పని చేయడానికి ప్రేరణను కలిగిస్తాయి. అలాగే ఇంద్రియాలు లేదా సాధనాలు అసలైన కర్మ మరియు ఆ కర్మను చేసేవాడు అనే ఈ మూడు కలిసి కర్మ యొక్క స్వరూపంగా లేదా ఆధారంగా ఉంటాయి. ఉదాహరణకు, దాహంతో ఉన్న వ్యక్తికి నీరు దాహం తీరుస్తుందనే జ్ఞానం ఉంటుంది. ఇక్కడ జ్ఞానం, నీరు, దాహమున్న వ్యక్తి అనే మూడు కలిసి నీరు తాగాలనే ప్రేరణను కలిగిస్తాయి. ఆ తరువాత చేతులు, తాగే క్రియ, తాగే వ్యక్తి అనే మూడు కలిసి ఆ పనిని పూర్తి చేస్తాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనం చేసే ప్రతి చర్య కేవలం నేను చేశాను అనే అహంకారపూరిత భావన కాదు, అది అనేక అంశాల కలయిక. ఒక పని జరగడానికి ప్రేరణ, జ్ఞానం, సాధనాలు అన్నీ అవసరం. ఈ అవగాహన మనలో అహంకారాన్ని తగ్గిస్తుంది. నేను చేస్తున్నాను అనే భావన నుండి బయటపడి ఇది ఒక ప్రక్రియ అని అర్థం చేసుకునేలా చేస్తుంది. ఇది మనల్ని కర్మ బంధాల నుండి విముక్తి వైపు నడిపించే ఒక ముఖ్యమైన తాత్విక దృష్టి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఏదైనా పనిని ప్రారంభించే ముందు మనం దాని వెనుక ఉన్న ప్రేరణను పరిశీలించాలి. నా జ్ఞానం సరైనదేనా? నా లక్ష్యం ధర్మబద్ధమైనదేనా? నేను ఈ పని చేయడానికి సరైన సాధనాలను వాడుతున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇలా చేయడం వల్ల మన నిర్ణయాలు స్పష్టంగా, ఆవేశపూరితంగా కాకుండా ఆలోచనాత్మకంగా ఉంటాయి. ఇది మన పనుల నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా ఫలితాల పట్ల ఆందోళనను కూడా తగ్గిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.